మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అందజేస్తోంది. ఈ మేరకు గత ఫిబ్రవరి నెల 27న జీవో కూడా విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89,99,000 మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ సొమ్మును జమ చేయలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరో 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని కూడా జమ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.